ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్, మీరు ఎంత తిన్నా ఎవ్వరు అడగరు మిమ్మల్ని. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. ఇది విని ఎక్కడ అనే కదా మీ డౌట్. సో ఇది వచ్చేసి బార్బిక్యూ నేషన్లో అన్లిమిటెడ్ ఫుడ్ అన్నాను కానీ ఫ్రీ ఫుడ్ అనలేదు. మళ్ళీ సరిగ్గా వినండి. సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, అది చెప్పేదానికన్నా ముందు మీరు ఒకవేళ నా వీడియోస్ని ముందు నుంచి చూస్తుంటే 1 year బ్యాక్ ఒక షార్ట్ వీడియోలో ఈ పాప అయితే కనిపించింది మనకి. ఈ పాపతో పాటు ఒక చిన్న బేబీ కూడా ఉన్నాడు. సో ఆ బేబీ బర్త్డే అనమాట ఈరోజు. సో పార్టీకి అయితే వచ్చాం మేము. ఇక్కడ నిజం చెప్పాలంటే పార్టీ అనే ఆనందం కన్నా అన్లిమిటెడ్ ఫుడ్ అనేసి చాలా మంది మొహాల్లో ఆనందం ఉంది. సో ఈ అన్లిమిటెడ్ ఫుడ్ మెనూలో ఏమేమి ఉంటాయని చెప్పేసి మొత్తం అంతా మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ దానికన్నా ముందు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే మన వ్లాగ్లోకి ఈ రోజు ఒక కొత్త వ్లాగర్ వచ్చిందనమాట. చాలా ఫేమస్ తను, కొద్దిసేపట్లో మీరే చూస్తారు. కానీ వీడియోలో కనిపిస్తున్న బేబీ నే బర్త్డే బాయ్ అండ్ తన పక్కన ఉన్నది తన అక్క అండ్ వెనకాల వాళ్ళ డాడీ. ఇంకా మెనూలోకి వచ్చేస్తే మనకైతే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడే, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. ఇవి మీరు ఎన్ని కావాలంటే అన్ని తినేయచ్చు. అండ్ దాని పక్కనే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ కుల్ఫీస్ కూడా ఉన్నాయి. దాని పక్కనే సలాడ్స్ అని బోర్డు ఉంది కానీ అక్కడైతే సలాడ్స్ లేవన్నమాట. బ్రౌనీస్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకైతే 1 type ఆఫ్ హల్వా అయితే ఉంది ఇక్కడ. అండ్ దాని పక్కనే గులాబ్ జామున్ ఉంది. ఇక పానీపూరి లవర్స్కి అయితే ఇది స్వర్గం అని చెప్పుకోవాలి. అన్లిమిటెడ్ పానీపూరి తినొచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ మనకి కనిపించేటట్లే బార్బిక్యూ అయితే చేస్తూ ఉంటారనమాట మొత్తం. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వెజ్ రిలేటెడ్ అనమాట. వాటిని నేను టచ్ కూడా చేయలేదు, నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ కాబట్టి. సో ఇక్కడైతే మనకి పచ్చళ్ళు కూడా ఉన్నాయి. అండ్ దాని కింద సలాడ్స్ అయితే ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్. ఇక దాని పక్కనే నాన్ వెజ్ కూడా ఉందన్నమాట. అండ్ పన్నీర్ మష్రూమ్ కర్రీస్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే చాట్స్ అంట. సో అదే ఇందాక పానీపూరి అని చెప్పా కదా, అదే అన్నమాట ఇక్కడ ఉంది కూడా. అండ్ ఇక్కడైతే మెన్యూ ఉంది, మీకు కనిపిస్తే చూడండి జూమ్ చేసుకొని. సో ఇక్కడ వీళ్ళు ఫ్రెష్గా మొత్తం అంతా తయారు చేస్తున్నారు. అవన్నీ హాట్గా తెచ్చి మనకైతే సర్వ్ చేస్తారు. సో నేను ఇందాక మీకు చూపించినవన్నీ సరిగ్గా కనిపించుండవు. సో అందుకని చెప్పేసి ఒక స్లో వీడియో కూడా తీసానమాట. సో ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను, ఆ గ్యాప్లో మొత్తం అంతా చూసేయండి. సరే మరి ఐటమ్స్ అన్నీ చూసేశారు కదా, ఇప్పుడైతే మన వ్లాగర్ని కలిసేద్దామా. ఆ వ్లాగర్ వచ్చేసి తినే అన్నమాట. సో చూడండి తన వ్లాగింగ్. అంతే, ఇంకా ఎక్కువ మాట్లాడరు మేడం గారు, కొంచెం లిమిట్ వరకే మాట్లాడతారు. మరి వ్లాగ్ నచ్చిందా మీకు? ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అవును, ఇంతకీ మన ఫేమస్ వ్లాగర్ పేరు చెప్పలేదు కదా. సో తన పేరు వచ్చేసి ముస్కాన్. ఇక ముస్కాన్ గురించి చెప్పాలంటే ముస్కాన్ వచ్చేసి యూకేజీలో ఆల్ ఇండియా ర్యాంకర్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చైర్ మీద దొర్లుతున్నాడే ఈడే బర్త్డే బాయ్. ఆ విషయం ఆడికి కూడా తెలియదేమో పాపం. అందరూ చికెన్ తింటుంటే ఆడు మాత్రం కూర్చొని చూస్తున్నాడు. ఇక మాటల్లోనే మన దగ్గరికి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తందూరి అయితే తెచ్చేశారు. అండ్ నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం పైనాపిల్ తందూరి చూశాను. చూసి ఏంటబ్బా ఇంత విచిత్రంగా ఉందనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందరూ చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే ఈడు మాత్రం పాలు తాగేసి వచ్చి గొడవ చేస్తున్నాడు ఇక్కడ. అంటే నేను మొత్తం అంతా ఫుల్గా తినేసి లాస్ట్లో ఐస్ క్రీమ్తో అయితే ఫినిషింగ్ ఇచ్చాను. ఇంకా అందరూ తినడం అయిపోయిన తర్వాత మన ఫేమస్ వ్లాగర్ ముస్కాన్ అయితే డ్యాన్స్ వేస్తా అనింది.
వ్లాగర్ ఒకటే కాదు డాన్సర్ కూడా దాని ఇప్పుడు. ముస్కాన్ డ్యాన్స్ ముందు తమన్నా చేసిన డ్యాన్స్ ఎక్కడైనా సరిపోతుందా చెప్పండి. ఇంకా ఎంజాయ్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో మన హీరోకి సూట్ అయితే వేయించి కేక్ కటింగ్ చేయించారనమాట. బర్త్డే బాబుది కానీ కేక్ కటింగ్ పాప చేస్తుంది, అంటే మా ఇంటి సాంప్రదాయం లేండి అది. ఇంకా కేక్ కటింగ్ తర్వాత అందరి ఇంటికి అయితే బయలుదేరిపారనమాట. ఇక్కడ మాకు తింటూ తింటూ టైం కూడా తెలియలేదు ఎంత అయిందా అని చెప్పేసి. మేము ఇంటికి వెళ్ళేసరికి 12 దాటిపోయింది అసలు. సరే మరి వ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.